రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడి జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం పట్టణంలో టూరిస్ట్ రిసార్ట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 27 మంది టూరిస్టులు చనిపోయారు. 20 మంది పర్యాటకులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వాళ్ళని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఓ ఉన్నతాధికారి తెలిపారు. मैडम ये जो भीड़ सब है प्रेशर, आप टेंशन मत लो, मेरे बच्चे का बचा लो, हम बचा देगा, कोई बात नहीं भैया. దాదాపు 25 రోజుల పాటు కొనసాగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ తర్వాత ఏప్రిల్ 14న భద్రతా దళాలు కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు చెందిన లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఉగ్రవాద స్థావరాన్ని ఆర్మీ కొనుగొంది. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉపయోగించే కమ్యూనికేషన్ను గుర్తించారు. चलो मरिया तू भी करता है यार, ये देख ले पागला जहांगीर तू तो निकलना यार. चलो मरिया तू भी. జమ్మూ కాశ్మీర్లో విషాదం నెలకొంది. ఉగ్రదాడిలో 27 మంది మృతి చెందారు. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ట్రెక్కింగ్కు వెళ్లిన టూరిస్టులపై 7 ఉగ్రవాదులు పంజా విసిరారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బయలుదేరారు. దాడికి పాల్పడింది తామేనని ప్రకటించింది టీఆర్ఎఫ్. चलो मरिया तू भी करता है यार, ये देख ले पागला जहांगीर तू तो निकलना यार. चलो मरिया तू भी करता है यार, ये देख ले पागला जहांगीर तू तो निकलना यार. चलो मरिया तू भी करता है यार. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఇటీవలి కాలంలో భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టూరిజం ఆశాజనకంగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఉగ్ర కాల్పులు కలకలం రేపుతున్నాయి. దాయాది పాకిస్తాన్ విషయంలో కఠినంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు అన్ని కూడా మనకు అనుకూలంగానే ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడా వెళ్లి పీస్ఫుల్ గా జమ్మూ కాశ్మీర్ వెదర్ ని, అక్కడ ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చాలా మంది అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడిప్పుడే